జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా నాగ్పూర్ కు సంబంధించినటువంటి ఒక కీలకమైన అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన మొన్న 4 రోజుల క్రితం నాగపూర్ లో జరిగినటువంటి అల్లర్ల గురించి మీకందరికి కూడా తెలిసిందే అసలు ఈ అల్లర్ల తర్వాతే మన దేశంలో ఔరంగజేబు గాడికి కూడా అభిమానులు ఉన్నారన్న విషయం అయితే తెలిసింది ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా ఈ దేశంలో నివసిస్తా ఈ దేశంలో సకల సౌకర్యాలు పొందుతా రిజర్వేషన్లు దొబ్బుతా ఏమా ఈ దేశ దురాక్రమణ దాడేటువంటి ఔరంగజేబుకు మద్దతుగా హిందువుల వాహనాలపైన హిందువుల షాపులపైన రాళ్లతో దాడులు చేస్తూ పెట్రోల్ బాంబులు విసురుతూ నానా బీభత్సం సృష్టించారు ఆఖరికి పోలీసులను కూడా ఈ జిహాదీగాళ్ళు అయితే వదిలిపెట్ల వాళ్ళ మీద కూడా దాడులు చేశారు ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారి అయినటువంటి ఫహీం ఖాన్ ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు వీడు మత పిచ్చి నెత్తికెక్కినటువంటి ఒక నిష్ఠ దరిద్రుడు చెప్పినా కదా ఇప్పుడు పాంకి అంటది విషయము తలహాయిలో ఉంటుంది ఏమే ఇప్పుడు వాళ్ళందరికీ ఏడు ఉంటుంది అంటే తలలో ఉంటుంది మత పిచ్చి అనేది విషయం మాదిరినే ఆ మత పిచ్చి అనే దాన్ని విషయం మారి తలలో నింపుకునేది ఇటా పనులన్నీ చేస్తా ఉండేది సరే ఈయన గారి సామాన్యుడు కాదు ఈయన ఒక ఉడాల పార్టీ ఒక దాన్ని పెట్టి ఆ పార్టీ తరఫున మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేశాయంట ఆ ఎన్నికల్లో ఈయన గారికి 1000 ఓట్లు వచ్చాయి 1000 ఓట్లు అంటే ఈడుదోడి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా సరే ఈ మత పిచ్చితో రగిలిపోతున్నటువంటి ఈ ఫహీం ఖాన్ గాడు తమ పవిత్ర మత గ్రంథం అయినటువంటి ఖురాన్ను ఈ హిందూ సంస్థల కార్యకర్తలు తగలబెట్టారని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ప్రచారం చేసి ఈ అల్లర్లకు కారణమైనాడు ఎంత దారుణం చూడండి ఎవరైనా కూడా కనీసం ఆలోచన చేస్తారా మారిగా తప్పుగా ఎంత దారుణానికి తెగబడినారు చూడండి వీళ్ళు వీడితో పాటు మరో 64 మంది నిందితులను కూడా పోలీసులు అయితే ఇప్పటికే అరెస్ట్ చేశారు ఇక ఈ విషయం పైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు సరిగ్గా యోగి ఆదిత్యనాథ్ గారి మార్కు చర్యలను అయితే చేపట్టారనమాట అవేంటయ్యా అంటే ఈ జిహాదీగాళ్ల మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగించడం వారి ఇళ్లపైన బుల్డోజర్ యాక్షన్ చేయడం జిహాదీల నుంచే ఈ ధ్వంసమైనటువంటి ఆస్తులకు సంబంధించిన మొత్తం అమౌంట్ కలెక్ట్ చేయడం బాగా దోలు తెరుతుందిలే అదేవిధంగా ఈ జిహాదీగాళ్ళ పైన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఇది ప్రయోగించున్నారన్నమాట సహజంగా ఈ విధంగా అల్లర్లకు పాల్పడిన వాళ్ళు ఏదో ఒక విధంగా ఈ కేసును తప్పుదారి పట్టించి త్వరగా బెయిల్ తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఆ అవకాశం కూడా ఉండదు అందుకే వీళ్ళకు బెయిల్ రాకుండా ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ను ప్రయోగించనున్నారు ఈ యాక్ట్ ద్వారా సంబంధిత నిందితులకు కనీసం ఒక సంవత్సరం దాకా బెయిల్ కూడా వచ్చే అవకాశమే లేదు ఈ సమయంలో పోలీసులు ఏం చేస్తారు తెలుసా వీళ్ళ వీర ఉతుకుడు ఉతికి ఈ జిహాదీగాళ్ళు ఎందుకు పనికి రాకుండా చేస్తారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇకపోతే ఈ అల్లర్లు చేసిన వారి మూలంగా అనేక వాహనాలు షాపులు అన్ని కూడా ధ్వంసం అయిపోయినాయి ఆ ధ్వంసమైనటువంటి వాటన్నిటికి కూడా ఎంత ఖర్చు అవుతాదో అంత డబ్బును కూడా ఈ జిహాదీగాళ్ళ నుంచే వసూలు చేయనున్నారు ఒకవేళ వాళ్ళ దగ్గర కనుక డబ్బులు లేకపోతే ఉంటారు కదా కొంతమంది ఏ చిన్న పనులు చేసుకుంటా ఇటు పనులు చేసుకుంటా దానికి ఉండేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అప్పుడు ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు తెగనమ్మైనా కూడా ఆ డబ్బులు వసూలు చేస్తారు అర్థమవుతుందా ఇకపోతే బుల్డోజర్ యాక్షన్ ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి ఈ 64 మంది నిందితుల ఇళ్లను గుర్తించి వాళ్ళ ఇళ్లకు నోటీసులు పంపించి ఆ తర్వాత ఆ ఇళ్లను బుల్డోజర్లతో తొక్కించి పారేస్తారనమాట సాఫ్ ఇంకేం లే అంతే క్లీన్ ఇక ఈ ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేసి ఆ ఇంటికి స్థలాలు ఉంటాయి కదా ఆ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఈ విధంగా 1కి 3 ఈ కఠినమైన చర్యలు అయితే తీసుకోవటం మూలంగా ఇక భవిష్యత్తులో ఏ జిహాదీ అయినా సరే మళ్ళీ ఇలాంటి అల్లర్లు చేసేదానికి భయపడేటట్టు అన్ని రకాల చర్యలను చేపడుతున్నామని చెప్పేసి దేవేంద్ర ఫడ్నవీస్ గారు అయితే తెలియజేశారు ఈ దెబ్బతో జిహాదీలకైతే ఏలే పంప రేగిపోతుంది దాంట్లో డౌట్ ఏమి లే అదైతే పక్క ఇప్పుడు పిచ్చి ఎక్కువైపోతే ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా దానికి సరైన ట్రీట్మెంట్ ఇదే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్